కాశ్మీర్లో ఉగ్రభూతం మళ్లీ బుసలు కొడుతోంది. అమాయకులపై మారణ హోమానికి తెగబడుతోంది. దీంతో లోయలో కల్లోలం రిపీట్ అవుతోందా అనే భయం పుడుతోంది. మరి ముచ్చటగా మూడోసారి పవర్లోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఉగ్రవాదం అణిచివేతపై ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది? టెర్రరిస్టులను ఎగదోస్తున్న దాయాది దేశానికి ఎలా కౌంటర్ ఇవ్వనుంది? ఆపరేషన్ కశ్మీర్ పై మరోసారి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్య ఉగ్రదాడుల కలకలం నెలకొంటోంది. జూన్ 9వ తేదీన రియాసీలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో 3 చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరగడం కలకలం రేపుతోంది. దీంతో టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిరక్షణపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదం అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాల మోహరింపు, చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం, ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలపై కూడా అధికారులతో అమిత్ షా చర్చించారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలపై ప్రధాని మోదీ కూడా ఇటీవలే సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడులను తిప్పికొట్టడానికి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం రోజునే యాత్రికులే లక్ష్యంగా పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం క్రియేట్ చేసింది. ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబాకు అనుబంధం సంస్థగా ఉన్నది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ఆ ఘటన మరొక ముందే కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఓ ఇంటిపై దాడి జరిగింది. దీంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. దోడా జిల్లాలోని బధర్వా పఠాన్కోట్ రహదారి సమీపంలో ఓ చెక్ పోస్ట్ పై జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన 5 సిబ్బంది, ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీస్ అధికారి గాయాల పాలయ్యారు. పూంచ్, రజౌరి ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనలు తక్కువ. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసురుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది.